నీట్ పరీక్ష లీకేజ్ అవ్వటం వల్ల దాదాపుగా 84 లక్షల మంది జీవితాలు చిన్న భిన్నమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. మరి ఢిల్లీలోన మొన్న చలో పార్లమెంటు విద్యార్థి సంఘాలు సోనం వాగ్చు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 19 రోజుల పాటు విద్యార్థులకు మద్దతుగా తెలిపి 19 రోజులు మనం మద్దతు చేసి ఆయన దీక్షను కూడా భగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వానిది. ఈ నీట్ ఎన్టీఎస్ సంస్థను వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నీట్ ఏదైతే పరీక్ష ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పాలనేసి మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. విద్యార్థులు చలో పార్లమెంట్ శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తే విద్యార్థుల పట్ల లాఠీలు విరిగేలాగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ లాఠీలకు తూటాలకు విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ భయపడే పరిస్థితి ఉండదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని విద్యార్థి సంఘాలు కలుపుకొని బంద్కు పిలుపునివ్వడానికి కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు? విద్యార్థులు శాంతియుతంగా చేస్తే లాఠీ చార్జీలు ఎందుకు? గన్ ఫైర్లు ఎందుకు? ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేస్తే గన్ ఫైర్లు చేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని మొదలు పెడితే మరి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. రానున్న రోజుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే ఓట్లలోన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి మరి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలా, ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పాలనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మరి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నాకు మరి విద్యార్థులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.